హలో అండి అందరికి రీసెంట్ గా తెలుగులో విత్ లవ్ అనే మూవీ రిలీజ్ అయింది. చాలా బాగుంది. ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక లవ్ స్టోరీ, లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా స్కూల్ డేస్ లోకి తీసుకెళ్తుంది. స్కూల్ డేస్ లో ప్రతి ఒక్కరికి ఒక లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ని ఈ సినిమాలో చూపించడం జరిగింది. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా లవ్ ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. చాలా న్యాచురల్ గా నిజ జీవితంలో ఎలా జరిగిందో అలాంటి సిచ్యువేషన్ ని ఈ సినిమాలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. సూపర్ గుడ్ లవ్ మూవీ. ఈ సినిమా తమిళ సినిమా, తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేయడం జరిగింది. హీరోయిన్ మాత్రం మలయాళీ హీరోయిన్, చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే హీరో తమిళ డైరెక్టర్ నుంచి హీరోగా చేయడం జరిగింది. ఈ సినిమా నా లైఫ్ అనేది గుర్తు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక లవ్ అనేది ఉంటుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా నాకు చాలా బాగా ఈ సినిమా నచ్చేసింది. మీ అందరికి కూడా ఈ సినిమా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. 90s డేస్లో 90s కిడ్స్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో స్కూల్ డేస్లో చాలా లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఆ రెండింటిని కలిపేసి ఈ సినిమా చేయడం జరిగింది. న్యాచురాలిటీగా మన జీవితానికి తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్ అనేది రాబట్టే దిశగా ముందుకెళ్తుంది. 100 కోర్స్ కూడా ఈ సినిమా కలెక్షన్ రాబడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. మీకు నచ్చుతుందనే ఈ సినిమా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ సినిమా మీరు మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఈ సినిమా చూస్తే నేను స్కూల్ డేస్లోకి వెళ్ళి అక్కడ లవ్ అనేది చూసిన ఫీలింగ్ అనేది వచ్చేసింది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మీ స్కూల్ డేస్లోకి తీసుకెళ్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయకుండా మర్చిపోకండి. ఓకేనండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.